కర్మ. దొంగ దొంగ. ఆగండి, నేను దొంగని కాను. ఆహా, మరేమిటి నోట్లు లెక్క పెట్టడానికి వచ్చావా? ఒక రాక్షసుడు నా మీద కక్షతో అమాయకురాల జీవితాన్ని నాశనం చేయబోతున్నాడు. ఒక గంటలోగా 1,00,000 రూపాయలు తీసుకెళ్లి ఇవ్వకపోతే ఆమె ప్రాణం తీస్తాడు. వేరే గత్యంతరం లేక డబ్బు తీసుకెళ్తున్నాను. త్వరలోనే తిరిగి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను. ఏమిటి బాబు, నీ కంటికి నేను వెధవలా కనిపిస్తున్నానా? నా దగ్గర డబ్బు ఎత్తుకుపోతూ నాకు తిరిగిస్తాను నాకే మాటిస్తున్నావా? పువ్వులు నా చెవులను లేవు, నా కంట్లోనూ లేవయా. ఇక పోలీసులు పిలవే. చూడండి, నేను దొంగనే అయితే అక్కడున్న డబ్బు మొత్తం తీసుకెళ్లేవాడిని. అడ్డొచ్చిన మిమ్మల్ని తన్ని మరీ తీసుకెళ్లేవాడిని. నా అవసరానికి కావాల్సిన 1,00,000 రూపాయలు మాత్రమే తీసుకెళ్తున్నాను. దయచేసి పోలీసులు పిలవద్దు. పిలవక్కర్లేదు. ఎలాగే పెళ్లికి వచ్చారు, ఒక చిటికేస్తే నీకు బేడీలేస్తారు. అయితే చేయి చేసుకోక తప్పదంటారా? ఏ బెదిరిస్తున్నావా? పోలీస్ పోలీస్. ఏమండి, ముహూర్త టయానికి మన అబ్బాయి పెళ్లి పీటల మీద కూర్చోకపోతే ఆ కోదండరామయ్య మన జైల్లో కూర్చోపెడతాడు. సమయానికి ఈ అబ్బాయి దేవుళ్ళ వచ్చాడు. ఈ అబ్బాయి చేతే తాళి కట్టించేస్తే సరేనయ్యా, నీకు 1,00,000 రూపాయలు కావాలి. అది నేను ఇవ్వాలి. ఓకే, మన ఇద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు చిన్న సహాయం చేయాలి. ఏమిటది? ఏమీ లేదయ్యా, ఇంకో గంటలో మా అబ్బాయి పెళ్లి ముహూర్తం ఉంది. మా అబ్బాయి అనారోగ్యంతో స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పుడు ఈ పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోతే మా పరువు ప్రతిష్ట పోతుంది, పెళ్లి కూతురు నవ్వులు పాలవుతుంది. కనుక నువ్వు మా అబ్బాయి స్థానంలో పెళ్లి పీటల మీద కూర్చుని ఆ 3 ముళ్ళు వేసేస్తే. డబ్బు కోసం అంత నీచానికి దిగుతారు. ఇందులో నీచం ఏముందయ్యా? ఆపదలో ఉన్న ఓ ఆడదాన్ని ఆదుకోవడానికి దొంగతనం చేశావు. ఆపదలో ఉన్న మా అందరినీ ఆదుకోవడానికి చిన్న సాయం చేయవయ్యా. సరదాగా తాళి కట్టేసి ఆ డబ్బు పుచ్చుకొని అలా చక్కగా వెళ్తావా, లేదా చేసిన నేరానికి జైల్లో ఉంటూ ఊసలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావా? ఆలోచించుకో. నీకు నాకు ఇద్దరికీ టైం లేదు. ఈ ముహూర్తం మించిపోయిందనుకో ఇక్కడ పెళ్లి ఆగుతుంది, కానీ అక్కడ చావు మాత్రం ఆగదు. ఇక్కడ నువ్వు తాళి కట్టకపోతే అక్కడ అమ్మాయికి సమాధి కట్టాల్సి వస్తుంది. వేషాలు అయిపోయినా కూర్చో. ఎదురుగుండా పోలీసులున్నారు. తాళా చేయాలా తేల్చుకో. 1,00,000 రూపాయలు మర్చిపోకు. నేను మెచ్చేవాడు, నీకు నచ్చేవాడు సాక్షాత్తు రాజవంశీకుడిని తెచ్చి పెళ్లి చేస్తానమ్మా. బాబు సర్వగుణశేఖర, ఈ ఒక్క రాత్రి అయినా మా మాట దక్కించు నాయనా. దక్కిస్తాను మమ్మీ. బాబు కుమార్ రాజా, మాది రాజవంశం రా. ఇవాళ నీ శోభనం. రాత్రంతా పెళ్లి కూతురు నిద్రపోనివ్వకూడదు. ఈ రాత్రి అయినా నవ్వకురా. చస్తే నవ్వను, చస్తే అమ్మాయి నిద్రపోనివ్వను. వీడు నా పోలికే. అవును మమ్మీ, ఇంతకీ నా పెళ్లి ఎప్పుడు జరిగింది? అప్పుడు నువ్వు ఆన్ మీద ఉన్నావురా. ఆన్ మీద ఏమిటి బ్రాంతి వాసన? నా కొడక, పన్నీరు పుట్టిలో బ్రాంతి. ఏమే మాయా, ఇవాళ శోభనం జరగదు. వీడికి లేచే ఓపిక లేదు. ఇంకా అరవకండి. రెడీ మమ్మీ, ఈ రోజు నా శోభనం, నన్ను ఆశీర్వదించండి. అలాగే నాయనా. వీడిని బాత్రూంలో తోసేయి. వీడి ఎత్తి 2 నిమ్మకాయలు రుద్ది వీడి తలకి స్నానం చేస్తే తప్ప వీడు మనకి దక్కడు. ఆ తర్వాత శోభనం జరగదు, ఆస్తి మనకి దక్కదు. తీసుకెళ్ళు ముందు. వీరి వీరి గుమ్మడి పండు,
వీరి పేరేమి? మామూలు వాళ్ళైతే ఈ జామ పండు ద్రాక్ష పండు అని చెప్పేదాన్ని. మీరేమో వెన్న దొంగలాయి. నిన్నటి వరకు వెన్న దొంగని, ఈ రోజు నుంచి కన్నె దొంగని. ఏమిటి కళ్ళు తెరవా? ముద్దుకే ఇంత ఇదైపోతే గట్టిగా కౌలించుకుంటే ఏమైపోతావు? కరికి కాటుకై కళ్ళల్లో కలిసిపోతాను. అయితే ఈ రేఖకి రేఖా గోవిందం బోధిస్తా. రేఖా గోవిందా అంటే? రేఖన్నా గీతన్నా ఒకటేగా, రా చెప్తాను. రేఖా ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఫస్ట్ షో చూడ్డానికి, లేకపోతే ఏమిటి? వకీలుని కోర్టుకి ఎందుకు వచ్చావని, డాక్టర్ని ఆసుపత్రికి ఎందుకు వచ్చావని, తాగుబోతున్న బార్లోకి ఎందుకు వచ్చావని, మొగుణ్ణి శోభన గదిలోకి ఎందుకు వచ్చావని అడగకూడదు. తప్పు. Shut up. అసలు నువ్వెవరు? హస్బెండ్ అంటే నీ భర్తని. నన్ను ఆశీర్వదించి. పిచ్చి పిచ్చిగా బాక్కో. మర్యాదగా బయటకు వెళ్ళు. అయ్యో రేఖ, నువ్వేమన్నా తాగేశావా? మరిద్దరం మొగుడు పెళ్ళాను. నిన్న మనకు పెళ్లి, ఈరోజు శోభనం, రేపు నీకు కడుపు. కొడతావా? అగ్ని సాక్షిగా తాళి కట్టిన భర్తను కొడతావా? పైగా కార్యం గదిలో పూల మంచం ముందు కొడతావా? నిన్ను మాత్రం నేను వదిలిపెట్టాను. రావే, నిన్నేం చేస్తాను? తీయబో. ఏయ్! ఏయ్! ఇప్పుడు చూసుకో. ఏయ్! తాతయ్య! 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 ఏమిటమ్మా? ఏం జరిగింది? ఏం జరిగిందమ్మా? ఎవడో దుర్మార్గుడు నా గదిలోకి వచ్చి నా భర్తనంటూ గొడవ చేస్తున్నాడు తాతయ్య. ఎవడు వాడు? వాడిని ఇప్పుడే కాలి చేతులు పడేస్తాను. ఎక్కడ ఎక్కడ నా తుపాకీ? ఏమిటి బాబాయ్ గారు, ఏమిటి గొడవ? ఏం జరిగింది? మీ అబ్బాయి బదులు ఇంకెవడో రేక్ గదిలో ప్రవేశించి నేనే నీ భర్తనని గొడవ చేస్తున్నాడు. వట్టి భర్తనే విటి. సాక్షాత్తు ఈ సుందరాంగి మెడలో మూడు ముళ్ళు వేసిన ఏకైక భర్తను. నోర్మయ్, మళ్ళీ నా మొగుడు నన్ను అన్నావంటే నరికి పారేస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఇదేం గొడవ అండి? కట్టుకున్న మొగుడిని నువ్వు మొగుడివే కాదనట మా వంశంలో ఏనాడు జరగలేదు. మాయాదేవి గారు. ఏమిటి కోదండరామయ్య గారు అలా చూస్తూ నిలబడతారే? ఏమిటి మీ మనవరాల ఉద్దేశం? మా వాడిని అల్లరి చేసి మమ్మల్ని అప్రదిష్ట పాలు చేసి మా పరువు తీయాలనా? ఏమిటమ్మా ఏమిటమ్మా ఇదంతా? 10 మంది ముందు మన కుటుంబం పరువు తీసేస్తున్నావు. తాతయ్య. నీ పెళ్లి నేనే కదా మా దగ్గర నుండి జరిపించింది. ఇతనే నీ భర్త. తాతయ్య, వాళ్ళతో పాటు నువ్వు నా మాట వినిపించుకోవే. నా మెళ్ళో తాడి కట్టింది ఎవరో తెలుసా? కృష్ణ భగవాన్. కృష్ణ భగవానా? ఏ కృష్ణ భగవానమ్మా? ఓపికలతో తిరిగిన ఆ కృష్ణ భగవానా? సత్యభామతో కాపురం చేసిన కృష్ణ భగవానా? చూడమ్మా, భారతాలు భాగవతాలు మాకు చెప్పకు. 10 మందిలో పరువుగా నీకు తాళి కట్టింది ఆ సర్వగుణ శేఖరుడు మా కొడుకు. కాదు, మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు. నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. రేఖ, నువ్వేదో కట్టుకథలు చెప్తే నమ్మటానికి మేము పిచ్చి వాళ్ళం కాదు. వెళ్ళు. తాళి కట్టింది ఒకరైతే కాపురం మరొకరితో చేయమంటావా? నార్మల్, నీ మెళ్ళో 3 ముళ్ళు వేసింది ఈ సర్వగుణ శేఖరం. నువ్వు కాపురం చేయాల్సింది ఇతనితోనే. తాతయ్య, నీకేమన్నా మర్చిపోయిందా? తల్లి తండ్రి లేని బిడ్డవని గారాబంగా పెంచితే నన్నే మాట నేను స్థితికి ఎదిగావన్నమాట. ఇప్పటి వరకు నువ్వేం చెప్పినా చేశాను. ఇక మీదట నేను చెప్పినట్టు నువ్వు నడుచుకుని తీరాలి. మరి అదిగా వెళ్ళు. నా మాట విను తాతయ్య. చూస్తావేంటి బాబు? తీసుకెళ్ళి నీ భార్యని. నేను చెప్పేది నిజం తాతయ్య. నువ్వేం చెప్పినానే విన్నాం. వెళ్ళు. పరువంతా మంట కలిపేశావు కదే. వెళ్ళు. తాతయ్య, నేను చెప్పేది విను తాతయ్య. అయ్యో చచ్చాడు నా దేవుడు. ఆ పాపిష్టివాడి చేతుల్లోంచి కాపాడిన దేవుడికి మొక్కుకుంటున్నాను మావా. ఏమిటా పిచ్చి మాటలు? మా అయ్య పోయిన తర్వాత ఈ లోకంలో అండగా నాకెవరూ ఉండరనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నన్ను ఆదుకునేవారు ఉన్నారని. గౌరీ,
కష్టాలు వచ్చినప్పుడే మనిషికి మనిషి తోడుండాలి. మీ అయ్యకిచ్చిన మాట ప్రకారం నీకు కష్టాలు కన్నీళ్లు లేకుండా నేను చూస్తాను. ఎవరు? నువ్వు నువ్వు నిన్న రాత్రి దుర్మార్గుల బారి నుంచి నిన్ను రక్షించి తీసుకొచ్చింది నేనే. నిన్న రాత్రి దుర్మార్గుల బారి నుంచి రక్షించి తీసుకొచ్చింది నువ్వే. మొన్న రాత్రి నా మెళ్ళలో మంగళసూత్రం కట్టిన వాడు కూడా నువ్వే. అవునా? రేఖ, బాజా భజంత్రీల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య, వేద మంత్రాల మధ్య నా మెళ్ళలో తాళి కట్టావు. ఓ కలలా నా బ్రతుకులోకి అడుగు పెట్టిన నువ్వు ఓ అలలా నా బ్రతుకుని చెదరగొట్టి వెళ్ళిపోయావు. అవునా? నీకు అన్యాయం చేయాలని నేను ఆ పని చేయలేదు.